ఓకే. ఈరోజు ఆ, ఈరోజు డేటు 23 నవంబరు 2025 ఆదివారం. ఈరోజు మన యాదవ వివాహ పరిచయ వేదికలో ఆ, మనం ఈరోజు టాపిక్ ఏంటంటే వివాహాలకి టాపిక్ ఇద్దరి వధూవరుల మధ్యన వీడియో కాన్ఫరెన్స్ అనేది ఆన్లైన్లో వీడియో కాల్ చేపించాల్సిన అవసరం ఉందా అనేది లేదా. ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు ఏం చెప్తారు అంటే మీ అబ్బాయిని తీసుకురండి, అమ్మాయి దగ్గరికి కూర్చోబెట్టి మాట్లాడిద్దాము అంటారు. అంటే నా సైడ్ నుంచి వాసు యాదవ్ నా అభిప్రాయం ఏంటి అంటే ఒక అరగంటలో కూర్చొని అక్కడ అంటే ఫస్ట్ టైం వీళ్ళు 100 సంవత్సరాలు జీవితం ప్రయాణించాల్సిన ఈ జంటని ఫస్ట్ టైం అంతకుముందు వీళ్ళు ఎవరో ఒకరికొకరు తెలుసుకోలేదు. మన పాత సంప్రదాయాల ప్రకారం తీసుకొచ్చాము అబ్బాయి, ఎందుకంటే అమ్మాయి ఎప్పుడు కూడా అబ్బాయి ఇంటికి రాదు, కానీ అబ్బాయి ఎక్కడికైనా వెళ్ళి అమ్మాయిని చూడగలడు. ఇది మన సంప్రదాయాల్లో జరుగుతూ ఉంది. ఇంతవరకు ఎవరు కూడా అమ్మాయి వచ్చి పెళ్లి చూపులకి అబ్బాయిని చూసినట్టు మన ఎక్కడా లేదు. కానీ అబ్బాయి వెళ్ళేసి అమ్మాయిని చూసి ఆ మాట్లాడి ఆ టైం అనేది ఎంత టైం ఇస్తారు వాళ్ళు మాట్లాడుకోవటానికి. ఇంకా కొన్ని ఏరియాల్లో అయితే ఏం జరుగుతుంది అంటే ఆ తల్లిదండ్రులు అబ్బాయికి అమ్మాయికి కాసేపు మాట్లాడించుకొనిద్దాం అంటే కొంతమంది ఇష్టపడరు కూడా. ఏదైనా మా ముందే మాట్లాడండి అంటారు. సో కొంతమంది తల్లిదండ్రులు వీళ్ళిద్దరికి సపరేట్ గా కొంత టైం ఇచ్చి మాట్లాడుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఇది నేను నా నోటీస్కి వచ్చింది, మంచిది ఇది. ఎందుకంటే మీరు అబ్బాయిని తీసుకెళ్ళి ఆడ కూర్చోబెట్టి వాళ్ళ తల్లిదండ్రులు అడిగారు అమ్మాయితో కాసేపు మాట్లాడించండి అంటే కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. ఇష్టపడినప్పుడు ఒక అరగంటలో కూర్చొని అరగంటలో చుట్టుపక్కల బంధువులు కూర్చుంటారు, ఇరు వర్గాల బంధువులు ఉంటారు. ఈ బంధువుల మధ్యన అమ్మాయి అబ్బాయి ఏం మాట్లాడుకుంటారు? సహజంగా మన మానవ సహజ గుణం ఏంటంటే సిగ్గు, లజ్జ, భయం. అదిగా కొంతమంది ఆడపిల్లలు ఏంటంటే భయపడిపోతూ ఉంటారు, అబ్బాయిలు కూడా కొంతమంది నెర్వస్ గా ఫీల్ అవుతారు. అంటే అంత ఓపెన్ గా అబ్బాయిలు కూడా భయపడే వాళ్ళు ఉన్నారు. అంటే మాటలు ఏం మాట్లాడాలో తెలియదు ఇంతమంది మధ్యన బంధువుల మధ్యన అనే ఒక ఒక నెర్వస్నెస్ లో వాళ్ళు ఏం మాట్లాడుకోలేకపోతారు. ఆ తర్వాత ఆ అరగంట పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు అమ్మాయి సైడ్ నుంచి, ఎందుకంటే ఒకవేళ అబ్బాయి సైడ్ వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళు గమ్ముకుంటారు. సరే, అమ్మాయి సైడ్ వాళ్ళు ఫోన్ చేస్తారు అబ్బాయి సైడ్ వాళ్ళకి, వీళ్ళు ఫోన్లు ఎత్తారు. అంటే ఏంటి వీళ్ళు ఏంటి ఒక నిర్ణయం, వాళ్ళిద్దరు అమ్మాయి అబ్బాయి కలిశారు కదా, మాట్లాడుకున్నారు అని అబ్బాయి వాళ్ళు ఏమనుకుంటారు అంటే అయ్యో మాకు నెక్స్ట్ వీడియో కాల్ అవకాశం ఇస్తే బాగుంటది అని చెప్పటానికి కూడా ఫోన్ చేసి అమ్మ, వాళ్ళు ఒకవేళ ఫోన్ చేశారు అమ్మాయి సైడ్ నుంచి, ఆ ఫోన్ ఎత్తి వాళ్ళు అడుగుతారు ఏంటండి అమ్మాయిని చూశారు కదా మీ అభిప్రాయం ఏంటి అన్నప్పుడు మీరు చెప్పండి మా మాట్లాడారు ఓకే, కానీ ఆ అబ్బాయి అడుగుతున్నాడు వీడియో కాల్ చేపిస్తే కొంత ఓపెన్ గా వాళ్ళిద్దరు మాట్లాడుకోవటానికి. ఎందుకంటే మీరు అక్కడ అవకాశం ఇవ్వలేదు వాళ్ళిద్దరు మాట్లాడుకోవటానికి, అక్కడ అవకాశం ఇస్తే ఇంకా చాలా బాగుండేది. సరే, అట్లీస్ట్ మీరు ఇప్పుడు ఆన్లైన్ లో ఒక వీడియో కాల్ చేసుకోవటానికి అవకాశం ఇవ్వండి అని అడగచ్చు. లేదు, అమ్మాయి దగ్గరికి అబ్బాయి వెళ్ళక ముందే వాళ్ళ మధ్యన ఒక వీడియో కాల్ సెషన్ స్టార్ట్ చేస్తే వాళ్ళిద్దరు కాస్త మాట్లాడుకుంటారు, ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకుంటారు. ఇది ఆధునిక యుగం. ఈ రోజు పాత రోజుల్లో పాత కాలంలోలాగా తల్లిదండ్రులు ఆ అమ్మాయికి వరుణ్ణి చూసాము పెళ్లి చేసుకోండి అంటే ఆ తల్లిదండ్రుల మాట విని ఆ ఆడబిడ్డ పెళ్లికి ఒప్పుకొని మ్యారేజ్ చేసుకొని ఆ సంసారం కోసం తను తన జీవితం అంతా ఆ కుటుంబాన్ని తో ఉండి ఆ కుటుంబాలకి వంశం వంశానికి కారకురాలయ్యి ఇక ఆ పిల్లలు వాళ్ళతోటి జీవితం ముడిపడి వాళ్ళతోనే అనుబంధాలు పెంచుకొని తన ఇల్లు తల్లిదండ్రులు మరచి ఆ కుటుంబం తన వంశం అయినట్లు ఇంకా అంతే కదా, ఆమె పేరు మారిపోద్ది. సో ఆమె బతికింది. ఈ రోజుల్లో ఇలా జరుగుతుందా అన్నది క్వశ్చన్. ఈరోజు జరగటం లేదు అలా. ఈరోజు రకరకాల కారణాల వల్ల జంటలు విడిపోతూ ఉన్నారు. ఎంతో మంది తల్లిదండ్రులు జ్యోతిష్యం అనే టాపిక్ లో ఇరుక్కొని జ్యోతిష్యాలు చూసి పెళ్లి చేసుకున్న జంటలు కూడా డైవోర్సులకు వెళ్ళిపోతా ఉన్నాయి. అది మీకు అందరికి తెలిసిందే. ఎన్నో జాతకాలు చూసిన వివాహాలు మీకు తెలుసు. జ్యోతిష్యం అనే ఈ చట్రం అది ఉచ్చు అనమాట, అది అందులో నుంచి బయటకు రాలేక
నిన్న కూడా నా దగ్గరకు ఒక కేసు వచ్చింది. ఆ కేసులో కూడా నేను చెప్తాను, కేసు తర్వాత చెప్తాను. ముందు ఈ వీడియో కాల్స్ ఎందుకు చేపించరు, దానివల్ల నష్టమా లాభమా అన్నది నా తరపు నుంచి ప్రాక్టికల్ గా నేను చూశాను. అలా చేపిస్తే ఏమవుతుంది అంటే వాళ్ళ మధ్యన ఒక అండర్స్టాండింగ్ అనేది ఏర్పడుతుంది. కొంత మాట్లాడుకోవటానికి వాళ్ళకి సమయం దొరుకుద్ది. నేనేమంటానంటే ఒక్కసారి కాదు, 2 సార్లు చేపించండి. అంటే మొదటిసారి ఫస్ట్ టైం ఒక వీడియో కాల్ చేపించండి అమ్మాయికి అబ్బాయికి. తర్వాత ఒక ఒక వారం గ్యాప్ తీసుకొని ఇంకొక వీడియో కాల్ చేపించండి. ఎందుకు అంటే వీళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత అమ్మాయి అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులతో పంచుకుంటారు ఆ విషయాలు. అప్పుడు వాళ్ళ మధ్య చర్చ ఏం జరుగుద్ది అంటే ఇంకా అలా కొంచెం ఇంకో క్వశ్చన్స్ ఉన్నాయి, అడగకపోయావా, ఇది అడిగితే బాగుండు అంటే అప్పుడు సెకండ్ సెషన్ లో వీళ్ళ మధ్యన, తల్లిదండ్రుల మధ్యన జరిగిన అబ్బాయి అమ్మాయి వాళ్ళ మధ్యన జరిగిన డిస్కషన్ లో ఇంకొన్ని క్వశ్చన్లు అడిగితే బాగుండేది అన్న ఒక డౌట్ ఉంటుంది. అప్పుడు ఆ రెండో ఛాన్స్ కూడా మీరు ఇవ్వండి. ఒక వారం తర్వాత మళ్ళీ మాట్లాడొచ్చు. మాట్లాడిన తర్వాత ఇంకేదన్నా అరా కొరా క్వశ్చన్స్ ఉంటే వాళ్ళు అడుగుతుంటారు. తర్వాత తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయితోటి, అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయితోటి మళ్ళీ మూడో సెషన్లో వీడియో కాల్లో మాట్లాడాలి. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా అమ్మాయి అబ్బాయిలతో మాట్లాడుకోవాలి కదా. ఇలా చేసిన తర్వాత ఈ మధ్యలో మీకు ఏదన్నా ఇచ్చిపుచ్చుకునే దగ్గర ఏమన్నా సమస్యలు ఉన్నాయా, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటివి? కొంతమంది అంటారు మాకు చాలా కావాలండి అని, కోరికలు ఉంటాయి, మాకు పెళ్లి ఖర్చులకు బాగా కావాలండి, వాళ్ళు ఇంత ఇస్తేనే మేము పెళ్లి చేసుకుంటాము అంటే. అన్నీ నచ్చుకొని, అమ్మాయి అబ్బాయి నచ్చుకొని ఇంటికి వెళ్ళి అక్కడ కూరగాయలు బేరం చేసే బదులు మీరు ముందు ఆన్లైన్లోనే మరి మాట్లాడుకొని మీకు మీ ఇచ్చిపుచ్చుకునే దాంట్లో మీకేమన్నా సమస్య ఉందా? ఎందుకంటే నా దగ్గర చెప్పున్నాను ఇంతకు ముందు. నేను ఇక్కడ ఇక్కడ చెప్పాలంటే పేర్లు నాకు ఇష్టం లేదు. 25 లక్షలు పెళ్లి ఖర్చులకు ఇవ్వలేదు అని నేను ఇచ్చిన సంబంధాలు వదులుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఎంతవరకు సబబు అని నేను ఈ ప్లాట్ఫామ్ లో వాసు యాదవ్ అడుగుతున్నారు. ఎందుకంటే అమ్మాయి అబ్బాయి నచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఇచ్చిపుచ్చుకునే కట్నాల దగ్గర పెళ్లి ఖర్చులకు ఇవ్వలేదండి, 25 లక్షలు అడుగుతుంటే వాళ్ళు ఒప్పుకోవడం లేదు, మేము పెద్ద కట్నాలు అడుగు, మాకు ఇంత కోట్లు కావాలి. సహజంగా మీకు కోట్లు కావాలి అన్నప్పుడు క్వశ్చన్ వస్తుంది, మీకు ఎన్ని కోట్లు ఉన్నాయి? నాకు ఈ రోజు సమాజంలో ఏం జరుగుతుంది అంటే చాలా మంది నన్ను అడుగుతా ఉన్నారు, సార్ వాళ్ళు ఎంత కట్నం ఇస్తారు, మీరు ఎంత ఇప్పించగలరు అంటే. అమ్మా, ఎంత కావాలి మీకు అంటే, సార్ 1 కోటి రూపాయల దాకా ఇస్తారా అంటే, మీకు ఎన్ని కోట్లు ఉన్నాయంటే, మాకేం లేదండి, ఒక ఇల్లు ఉంది, ఒక ఎకరం పొలం ఉంది, అబ్బాయి ఏదో ఒక 25,000 ఉద్యోగం చేస్తున్నాడు అంటే. 25,000 ఉద్యోగం చేసే అబ్బాయికి ఎకరం పొలం ఉంది, ఇల్లు ఉంది అంటే ఐదు ఐదు కోట్లన్న ఆస్తులు ఉండాలి కదా, మీకు 1 కోటి రూపాయలు కావాలంటే న్యాయమే కదా. సో ఇది ఒక మానసిక విపరీత ధోరణి తరపు ఈ సమాజం వెళ్తా ఉంది. ఎన్నో సమస్యలు ఉన్నాయి వివాహాల్లో. ఈ సమస్యల్ని వాసు యాదవ్ మిరియం ఒంగోలు, ఒక 30 ఇయర్స్ దేశం కోసం ఒక టెక్నికల్ ఇంజనీర్గా ఎదిగిన ఒక వ్యక్తి, సమాజంలో మార్పు తీసుకురావాలి, సమాజానికి మంచి జరగాలి అనే ఒక సదుద్దేశంతో స్థాపించిన ఈ సంస్థ లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ తరపున ఒక సర్వీస్ కాదు, అతను ఒక టెక్నికల్ ఇంజనీర్ కాబట్టి, ఎంతో చదివాడు కాబట్టి, ఎంతో టెక్నికల్ గా నేర్చాడు కాబట్టి అదంతా సమాజానికి ఇవ్వాలి అని అతను స్థాపించిన సంస్థలో మొదట కోడింగ్ క్లాసులు, ప్రోగ్రామింగ్ అని లైఫ్ లాంగ్ జీవితాంతం అమ్మకి ఇచ్చిన ప్రామిస్ ప్రకారం, శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అమ్మకి ఇచ్చిన ప్రామిస్ ప్రకారం అతను చేయాలి అన్నది అతని అతని సంకల్పం. చేస్తున్నాడు. 2023 నుంచి సంస్థ స్టార్ట్ అయింది, జనవరి 14 నుంచి. కోడింగ్ క్లాసులు వారానికి 3 రోజులు, శుక్ర శని ఆదివారం నడుస్తూ ఉన్నాయి. తర్వాత తను తన బాబుకి పాపకి చూసే మ్యాచ్లు చూసే సందర్భంలో తను చాలా మంది డబ్బులు ఇచ్చాను. నేను చెప్తున్నాను, ఈ ప్లాట్ఫామ్ లో అందరికీ చెప్తున్నాను, నేను డబ్బులు ఇచ్చాను, వాళ్ళ పేర్లు అనవసరం. ఆ డబ్బులు తీసుకొని న్యాయం లేదు, రెస్పాన్స్ లేదు. సో మనం వాళ్ళ కోసం వివాహాలు ఆపుకోలేం కదా. అప్పుడు నేను చూశానంటే విద్య వైద్య బిజినెస్ అయినప్పుడు, వ్యాపారం అయినప్పుడు వివాహాలు కూడా వ్యాపారం అవుతున్నాయి, అది బాగులేదు. పోతే నీరు కూడా బిజినెస్ చేశారు, తాగే నీరు ఆర్ఓ వాటర్ తప్పితే ఈరోజు బిజినెస్. ఒకప్పుడు చెరువుల్లో బావుల్లో తాగిన మనం ఆర్ఓ వాటర్ తోటి బతకాల్సిన స్థితి వచ్చేసింది. విద్యని బిజినెస్, వైద్యం బిజినెస్, పంచభూతాల్లో నీరు బిజినెస్ అయినప్పుడు వివాహాలు కూడా బిజినెస్ చేస్తున్నారు. మీకు అందరికీ తెలుసు, చాలా మంది వివాహాలు చేసిన దానికి లక్షలు అడుగుతా ఉన్నారు. ఈ ప్లాట్ఫామ్ లో నేను చెప్తున్నాను, ఎందుకంటే నేను ప్రాక్టికల్ గా చూడకుండా చెప్పను. అంటే అని హిందీ మే బోల్తే హై హవా మే బాత్ మత్ కరో, హవా మే అంటే అట్లా గ్యాస్ టైప్ లో చెప్పకూడదు. నా దగ్గర ఫిజికల్ గా నన్ను కలిసి ఆ, కలవలేదు, ఫోన్లోనే నాతో మాట్లాడి మాకు మ్యాచింగ్ సెటిల్ చేస్తే 1 లక్ష రూపాయలు కమిషన్ ఇవ్వాలని అడిగిన వాళ్ళు ఉన్నారు.
సో ఇప్పుడు నేను ఈ సంస్థ పెట్టిన తర్వాత మీ అందరికి సహాయం జరగాలి అనే ఉద్దేశంతో పెట్టిన నా పరిచయ వేదికలో ఎంతో మంది తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి ఆదివారం 10 గంటలకు మనం మీటింగ్ పెడతా ఉన్నాం. అందులో డిస్కషన్ నడుస్తుంది. ఈ సమస్యలతోటి ఏంటి అసలు వివాహం ముందుకు ఎందుకు వెళ్ళటం లేదనే వివాహాల మీద సమస్యల మీద మనం డిస్కషన్ చేస్తానే ఉన్నాం. ఇప్పుడు ఆ డిస్కషన్ లో నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. అమ్మాయిని అబ్బాయిని నచ్చుకున్నది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే వివాహము అనే ఈ ప్రయాణంలో వాళ్ళ జీవితం ఇద్దరు కలిసి ప్రయాణించాలి. ఎందుకంటే ఈరోజు ఆధునిక యుగంలో స్వేచ్ఛ, ఆర్థిక స్వేచ్ఛ కావచ్చు, సామాజిక స్వేచ్ఛ కావచ్చు, ఉద్యోగ స్వేచ్ఛ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువైంది. సో అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు కలిసి ఉండాలి అంటే ఏంటి, ఎలా కలిసి జీవితాన్ని సాగించగలము, 100 సంవత్సరాలు మనకిచ్చిన ఈ జీవితాన్ని ఒక జంటగా మనం కలిసి ఉండాలి అంటే ఎలా ఉండాలి అన్నది పెద్ద సమస్య అవుతా ఉంది. మీకు తెలుసు, ఎంతో మంది జ్యోతిష్యాలు చూసుకొని చేసుకున్న వాళ్ళు కూడా విడిపోయి డైవోర్సులకు వెళ్తా ఉన్నారు. ఉదాహరణకి ఇప్పుడు ఆ పాయింట్ వచ్చింది కాబట్టి ఒక కేసు చెప్తాను. నేను ఎందుకు వీడియో కాల్స్ కి బలం ఇస్తాను అంటే 2 కేసులు చెప్తాను. వీడియో కాల్స్ కి ఎందుకు నేను బలం చేకూరుస్తున్నాను వాళ్ళకి మధ్యన డైరెక్ట్ గా, ఎందుకంటే ఈరోజు టాపికే అది కాబట్టి. ఏంటి, ఒక వధూవరుల మధ్యన వీడియో కాల్స్ చేపించాల్సిన అవసరం ఉందా లేదు అంటే ఉంది అని నేను చెప్తున్నాను. ఎందుకనంటే నా దగ్గరికి వచ్చిన కేసుల్లో ఫోటోలు మన గ్రూప్ లో పెట్టి మళ్ళీ నా ద్వారా వాసు యాదవ్ చెప్పాడు, ఇద్దరు మాట్లాడుకున్నారు, ఇంటికి వెళితే అమ్మాయి ఫోటోకి అమ్మాయికి మ్యాచ్ కావటం లేదు. సో వీడియో కాల్ చేస్తే వీడియో కాల్లో తెలిసిపోద్ది కదా. అంటే ఓన్లీ ఫోటోలు చూసేసి ఇంటికి వెళ్ళి అమ్మాయిని చూడటానికి పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు ఆ ఫోటో చెప్పినట్టుగా అమ్మాయి లేదు. అప్పుడు అబ్బాయి తల్లిదండ్రులు నాకు ఆ అమ్మాయి ఫోటో తీసుకొని నాకు పంపించారు. చూడండి వాసు యాదవ్ గారు, ఇట్లా ఉంది అంటే నేను చూశాను. చూస్తే అమ్మాయికి మన సంస్థలో పెట్టినట్టుగా ఆ ఫోటోకి ఆ వీడియో అమ్మాయిని ఫిజికల్ గా ఇంటికి వెళ్ళి చూసిన వాటికి మ్యాచ్ కావటం లేదు. సో నేనైతే అంతకు ముందు నుంచే మొదటి నుంచి నా సంస్థలో ఇవన్నీ నేను చెప్తున్నాను. వీడియో కాల్స్ చేసుకోమని నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నాను. ఇది ఒక కేసు. రెండో కేసు ఏం జరిగింది అంటే అబ్బాయిని పెళ్లి చూపులకి అమ్మాయి దగ్గరికి తీసుకెళ్లారు. అది ఫస్ట్ టైం, అంటే వాళ్ళకి వీడియో కాల్స్ చేపించలేదు. అబ్బాయి ఎత్తిన తల దించడం లేదు, తల దించుకొనే ఉన్నాడు. అమ్మాయి సైడ్ బంధువులు అడిగారు, ఏంటి బాబు సిగ్గుపడుతూ, బాబు తల ఎత్తడం లేదు అంటే అబ్బాయి సైడ్ తల్లిదండ్రులు ఏం చెప్పారంటే అబ్బాయికి సిగ్గండి అని చెప్పారు. సిగ్గండి అని చెప్పి ఆ పెళ్లి జరిగిన 6 నెలలకి అబ్బాయి చచ్చిపోయాడు. కారణం ఏంటి అంటే అబ్బాయికి స్కిజోఫీనియా అనే ఒక జబ్బు ఉంది. ఆ స్కిజోఫీనియాలో ఏం జరుగుతుంది అంటే అబ్బాయి కొంచెం ఆ మతిమరుపుగా ఉండటం, పోతే కొంచెం షివరింగ్ అంటే వణుకుడు వచ్చినట్టు షివరింగ్ రావటం, తన్నే కంట్రోల్ చేసుకోలేకపోవడం, బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం, సరిగా తినకపోవడం, ఇలాంటి కొన్ని సమస్యలు ఉంటాయి. అమ్మాయికి పాపం 97, చిన్న వయసులోనే 6 నెలల్లోనే అబ్బాయి చచ్చిపోయాడు. అబ్బాయికి ట్రీట్మెంట్ ఇచ్చి అంటే ఏంటి, ఇప్పుడు వీడియో కాల్స్ చేస్తే ఆ అమ్మాయి అబ్బాయితో మాట్లాడుతుంది. ఒక వీడియో కాల్ వద్దన్నా, నేను 2 సెషన్స్ చేయమన్నాను. తల్లిదండ్రులు కూడా అబ్బాయితో మాట్లాడమన్నాను. సో ఇవన్నీ చేయనందువల్ల, డైరెక్ట్ గా అబ్బాయిని అమ్మాయి దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెట్టినందువల్ల ఏదన్నా అడిగితే తల్లిదండ్రులు సమాధానాలు చెప్తారు. సో అబ్బాయికి జబ్బున్న అబ్బాయిని, స్కిజోఫీనియా ఉన్న ఆ జబ్బున్న అబ్బాయిని అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తే 6 నెలల్లో ఆ అబ్బాయి చచ్చిపోతే ఆ తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చారు, ఫోన్ చేసుకొచ్చారు. నా దగ్గరికి తల్లిదండ్రులు వస్తూ ఉంటారు, కలుస్తారు. ఫిజికల్ గా కూడా చాలా మంది వచ్చి కలిసిపోతూ ఉంటారు. సో ఆన్లైన్ లో వస్తారు, చెప్పారు, వాళ్ళ బాధ చెప్పారు. సరే అమ్మ, మ్యాచ్ నేను చూసి చెప్తాను. చిన్న వయసులో 97, ఎంత బాధాకరమైన విషయం ఇది. ఎందుకు అలా చేసుకోవాలి? ఇప్పుడు ఆ తల్లిదండ్రులు తప్పది. ఆ అబ్బాయికి జబ్బు ఉంది, ఎందుకు మీరు ఆ అబ్బాయికి పెళ్లి చేయాలి? మీరేం కోరుకుంటున్నారు? ఆ అమ్మాయి విధవరాలు అయిపోవాలా? అది ఎంత న్యాయం? వేరే వాళ్ళ బిడ్డకి అన్యాయం చేయడం తప్పు కదా. తల్లిదండ్రులుగా మీరు ఆలోచించండి. ఇలాంటి తప్పులు చేయకూడదు, అందుకే నేను చెప్తున్నాను. రెండోది, ఇంకొక కేసు చెప్తున్నాను. రెండో కేసు ఏం జరిగింది అంటే నిన్న నిన్న మొన్న మాట్లాడారు తల్లిదండ్రులు నాతోటి. వాళ్ళ మధ్యన కూడా పెళ్లి చూపులు జరగలేదు. డైరెక్ట్ గా అబ్బాయిని తీసుకెళ్లి అమ్మాయికి పెళ్లి చూపుల దగ్గర తీసుకెళ్లి ఆ పెళ్లి చేసిన తర్వాత అమ్మాయి అత్తారింటికి వచ్చింది. వచ్చిన వచ్చిన రోజు నుంచి అమ్మాయి ఫోనుల్లోనే బిజీగా ఉంది.
ఎవరెవరితో మాట్లాడుతూ ఉంది. ఎవరెవరితో అంటే ఎవరితో మాట్లాడుతుందో తెలియదు, మాట్లాడుతూ ఉంది. సో వీళ్ళకి అనుమానం వచ్చి అడిగారు అమ్మాయిని, ఏందమ్మా నువ్వు ఏంటి అత్తారింటికి వచ్చావు, మా ఫోనుల్లోనే ఇప్పుడు ఎక్కువసేపు మాట్లాడుతూ ఉన్నా, ఏంటి సంగతి అంటే అమ్మాయి చెప్పింది, ఏమండి నాకు ఆ, అంటే పెళ్లి చేశారు మా అమ్మ నాన్న బలవంతంగా, నాకు అంటే ఒక లవర్ ఉన్నాడండి, నాకు ప్రేమ ఉంది అని చెప్పింది. అదేందమ్మా పెళ్లికి ముందు చెప్పొచ్చు కదా మాకు, అంటే మా తల్లిదండ్రులు వాళ్ళు సమాజంలో మాకు ఆ చెడ్డ పేరు వస్తుంది, నువ్వు అది వదులుకోవాలి, ఆ ప్రేమని మనసులో పెట్టుకోకూడదు, ఇంక వదిలేసి జరిగింది జరిగిపోయింది, మేము చెప్తున్నాం నీకు సంబంధం చూసే మంచి సంబంధం చేసుకో అని నాకు ఈ పెళ్లి చేశారు. అయితే అమ్మ చేసేటప్పుడు చూసావు ఇంకొక జీవితం నాశనం అవుతుంది కదా, నువ్వు చెప్పాలి కదా, ఇది చెప్తే మేము, నువ్వు సీక్రెట్ కన్నా మమ్మీ ఓకే మీ తల్లిదండ్రులు నీకు బలవంతంగా పెళ్లి చూపులు పెట్టారు, మేము వచ్చాము మీ దగ్గరికి, మా నంబర్ తీసుకొని నువ్వు మాకు డైరెక్ట్గా ఫోన్ చేసేసి ఆ ఇట్లా వద్దండి, సారీ మా నాన్న వాళ్ళకి తెలియని మాకంటే మీరే ఏదో ఒక రకంగా చెప్పి ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పొచ్చు కదా, మేము చేసేవాళ్ళం కదా అని నా తల్లిదండ్రులు అడిగారు. సారీ అండి నా తప్పయింది అని ఇస్తే ఇంకేం చేస్తారు, అప్పుడు ఏం చేశారు అంటే లాయర్ దగ్గరికి వెళ్ళి మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో వీళ్ళిద్దరి మధ్యన కూర్చోబెట్టి రాసి ఆ అమ్మాయి తెచ్చింది ఏదో అమ్మాయికి ఇచ్చేసి అది వదిలేసుకున్నారు. సో అప్పుడు ఇది రెండో కేసు జీవితంలో. ఇప్పుడు ఎందుకు జరిగినాయి ఇవన్నీ కూడా అంటే, ఇప్పుడు వీడియో కాల్స్ చేసి అమ్మాయి అబ్బాయి ఒకరు ఒకరు మాట్లాడుకొని ఒకరొకరు ఒక సెషన్లో రెండు సెషన్లో మాట్లాడుకున్న తర్వాత వీళ్ళ మధ్యన, అంటే ఇది నేను చెప్పేది ఏంటంటే అమ్మాయి సైడే కాదు అబ్బాయి సైడ్ కూడా పొరపాట్లు ఉంటాయి. అబ్బాయికి కూడా లవ్ ఉండొచ్చు, తల్లిదండ్రులు ఒప్పించి పెళ్లి చేసి ఉండొచ్చు. ఏమండి ఆ, అబ్బాయి అంటాడు అమ్మా నాన్నలతోటి నాకు ఆ, ఒక అమ్మాయి అంటే ఇష్టము, ఆ అమ్మాయితో నేను ప్రేమలో ఉన్నాను అంటే తల్లిదండ్రులు సమాజం అనో వెనక చెల్లెలు ఉందనో అక్క ఉందనో వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలనో ఆ ఒక భయం పెట్టేసి అతన్ని పెళ్లి చేస్తారు సహజంగా. అలాంటి సిచ్యువేషన్లో కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకొక కేసు ఏంటంటే నా ఫ్రెండ్, నా చిన్ననాటి స్నేహితుడు, మేమిద్దరం కలిసి ఒంగోలు శర్మ కాలేజీలో చదివాం. నాకు ఎంతో మేమిద్దరం కూడా 89, 88, 87లో డిగ్రీ చదువుతున్నప్పుడు బీఎస్సీ మ్యాథమెటిక్స్, నేను ఆర్మీకి వెళ్ళిపోయి ఎంతో సంవత్సరాలు అక్కడ గడిపి సెలవులకి ఎప్పుడో వచ్చి ఫ్రెండ్ని కలిస్తే వాడి బాధ చూస్తే నాకు కన్నీళ్ళు వచ్చాయి. వాడికి మోసం చేసి పెళ్లి చేశారు. ఏంటి అంటే ఎంతో అందంగా ఉండి హైట్ ఉన్న ఆ అబ్బాయి జీవితాన్ని అంధకారం చేశారు. ఎట్లా అంటే వివాహానికి పాత రోజుల్లో లాగే పెళ్లి చూపులు. అప్పట్లో మొబైల్స్ లేవు, ఇప్పుడంటే మొబైల్స్ ఉన్నాయి, ఆధునిక యుగం. ఒక్కొక్కరి చేతుల్లో ఇంత పెద్ద పెద్ద మొబైల్స్ ఉన్నాయి, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. అప్పట్లో వీడియో కాల్ చేసుకునే అవకాశమే లేదు, 1990 92లో. కాబట్టి అప్పుడంటే అవకాశం లేదు కాబట్టి ఇంటికి వెళ్ళి పెళ్లి చూపులు చేశారు. అప్పట్లోనే మోసం జరిగింది. ఆ మోసం ఏంటంటే అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చూపులు చేసినప్పుడు అబ్బాయి ఇలా జనరల్ గా అబ్బాయి తల్లిదండ్రులు అడిగాడు అమ్మాయిని, మాట్లాడిస్తా ఉంటే అమ్మాయి సైడ్ తల్లిదండ్రులు ఆన్సర్లు చేస్తా ఉన్నారు. అదేంటండి మీరు మాట్లాడుతున్నారు, అమ్మాయి చేత మాట్లాడించండి, అమ్మాయి చాలా బాగుంది, కుందన బొమ్మ ఎర్రగా ఉంది, బ్రహ్మాండంగా చీర కట్టారు, అమ్మాయిని ముస్తాబు చేశారు, అబ్బాయికి ఎదురు కూర్చోబెట్టాడు, అబ్బాయి నచ్చాడు, అమ్మాయి అంటే చూపులో బాగుంది, అందం అంతా బాగుంది, కానీ అమ్మాయి ఎలా మాట్లాడో తెలుసుకోవాలి. కానీ అమ్మాయి చేత మాట్లాడించమంటే వాళ్ళు మాట్లాడించడం లేదు, తల్లిదండ్రులు ఆన్సర్ చేస్తా ఉన్నారు, సమాధానాలని తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. ఇదంతా రికార్డ్ అవుతుంది, ఇదంతా మన ఛానల్లో పెడతాను మీ అందరికీ. ఈరోజు టాపిక్ ఏంటంటే వివాహాలకి వీడియో కాల్స్ అవసరమా కాదా అన్నది ఈరోజు టాపిక్. సో ఈ టాపిక్, వివాహాలకి వీడియో కాల్స్ అవసరము అని నేను బలంగా నమ్ముతున్నాను. నేను ఉదాహరణలతోటి మీకు ఈరోజు చెప్తున్నాను. ఇది ఇది నాలుగో కేసు మీకు చెప్పేది. ఎందుకంటే ఒకటి ఫస్ట్ది నేను చెప్పాను, ఫోటోలు ఇచ్చారు, వీడియో కాల్స్ లేవు, నేరుగా ఇంటికి వెళ్ళి చూస్తే అమ్మాయి ఫోటో లాగా లేదు, అదే వీడియో కాల్స్లో చేస్తే తెలిసిపోయేది. అంత దూరం వాళ్ళు డబ్బులు పెట్టుకొని వెళ్ళేసి చూసుకోవటం, టైం వేస్ట్ చేసుకోవడం అవసరమా? రెండోది, ఈ రెండు కేసులు చెప్పాను, ఒక అబ్బాయి స్కిజోఫీనియా, ఆ అది చూపించి ఎట్లా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళే ఆన్సర్లు చేసి అబ్బాయిని మాట్లాడనివ్వకుండా మేనేజ్ చేసి పెళ్లి చేశారు, అబ్బాయి 6 నెలల్లో చచ్చిపోయాడు. మూడో కేసు ఏంటి, అమ్మాయికి పెళ్లికి ముందు అబ్బాయి తోటి మ్యారేజ్ వాళ్ళిద్దరు వేరే అబ్బాయి చేసుకుందాం అనుకున్నారు, లవ్ లవ్ అంటారు కదా దాన్ని,
తన పెళ్లి అయిపోయింది, తల్లిదండ్రులు చేసేసారు. అమ్మాయిని ఒప్పించి అట్లా అమ్మ ఇట్లా అమ్మ అనేసి ఆ అమ్మాయి ఒప్పుకొని పెళ్లి చేసుకున్న తర్వాత మానసిక అమ్మాయి వేదన, అటు బాయ్ ఫ్రెండ్ వదులుకోలేక ఇటు పెళ్లి పెళ్లి కొడుకు పెళ్లి చేశారు. హిందీలో ఒక సినిమా వచ్చింది, హమ్ దిల్ దే చుకే సనమ్ అని. ఈ స్టోరీ అంతా ఆ సినిమాలో లాగానే ఉంటది అనమాట. అర్థమైందా? సో ఇది నా ఇది నాలుగో కేసు. నా ఫ్రెండ్ నా ఫ్రెండ్తో జరిగింది. ఎన్నో 1990లో జరిగిన కేసు. అప్పట్లో వీడియో కాల్స్ అనే మొబైల్స్ అనేవి లేవు. ఆ రోజుల్లో జరిగిన ఆ కథకి ఆ వీడియో ఫోన్ లేవు కాబట్టి మనం సర్ది చెప్పుకోవచ్చు అట్లా జరిగింది అనేసి. అప్పుడు కూడా నా ఫ్రెండ్ అడగాలి, అసలు ఆ అమ్మాయితో మాట్లాడకుండా మేము చేసుకోలేమండి, అట్లా ఎట్లా కుదురుద్ది, మీరేంది చెప్పేది ఆన్సర్లు, మీరు ఎందుకు చేస్తారు, ఆ అమ్మాయి మాట్లాడాలి. ఆ అమ్మాయి మాట్లాడకపోతే నాకేం తెలుసు, ఆ అమ్మాయికి నచ్చుందేమో నాకెట్లా తెలుసుద్దండి, మీరు మీరు మాట్లాడే ఆన్సర్లు చేస్తే నేను అమ్మాయిని ఎట్లా పెళ్లి చేసుకుంటా అనలేదు పాప. అనాలి. ఆ రోజు పాత రోజుల్లో అయినా కూడా అడిగి తెలుసుకొని మాట్లాడి చేసుకోవాలి. అప్పుడే ఇలా జరిగింది. సో ఇప్పుడు ఇలా జరుగుతూ ఉంది. కాబట్టి మన సంస్థలో నేను యాదవ్ పరిచయ వేదిక పెట్టిన స్టార్టింగ్ నుంచి నేను కొన్ని రూల్స్ పెట్టుకొని ఉన్నాను. వివాహం అనే ఈ పవిత్ర బంధాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇక్కడ అన్ని నిజాలు చెప్పాలి. పాత రోజుల్లో చెప్పేవాళ్ళు 100 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయండి అంటే అది పాత రోజులు. ఈ రోజుల్లో అన్ని నిజాలు చెప్పాలి. ఇరు వర్గాలు ఎన్నో క్వశ్చన్లు వేసుకుంటారు. అమ్మాయి సైడ్ వాళ్ళు క్వశ్చన్లు అడుగుతారు. ఆ క్వశ్చన్లకి అబ్బాయి సైడ్ వాళ్ళు ఆన్సర్లు చేయాలి. అబ్బాయి సైడ్ వాళ్ళు అమ్మాయి సైడ్ వాళ్ళు క్వశ్చన్లు వేస్తారు, ఆన్సర్లు చేయాలి. మమ్మల్ని క్వశ్చన్లు చేస్తున్నారండి, మాకు శాలరీ స్లిప్పులు అడిగారు. ఆ మేము అంత టోళ్ళమే, మా వంశం ఎంత, మేమెంత, మమ్మల్ని శాలరీ స్లిప్పులు అడిగే అంత వాళ్ళు అని గింజుకోకూడదు. ఎందుకు గింజుకుంటున్నారు మీరు? మిమ్మల్ని అడిగినప్పుడు మీరు క్వశ్చన్ చేయండి, మీరు అడగండి, ఆన్సర్ చేయండి. మమ్మల్ని అడిగేది ఎందుకు అంటే అంటే మీరు ఇప్పుడు మీకు ఉద్యోగం ఉందా అంటారు, చాలా ఉంది అంటారు, ఎట్లా నమ్ముతారు? అర్థమవుతుందా? మీకు ఆధార్ కార్డు అడిగారు, ఇవ్వండి, ఆధార్ కార్డు తప్పే ఉంది, మీరు వాళ్ళ ఆధార్ కార్డు అడిగి తీసుకోండి. శాలరీ స్లిప్ మిమ్మల్ని అడిగారు, మీరు శాలరీ స్లిప్ అడగండి. ఆస్తిపాస్తులు మిమ్మల్ని అడిగారు, మీరు చెప్పండి, వాళ్ళని అడగండి. ఇందులో ఏది కూడా చెప్పను, నేను ఎందుకు చెప్పాలి ఇలాగా, నాకేం అవసరం, మేము చాలా పెద్దోళ్ళమే. వివాహానికి వస్తున్నారు. వివాహానికి వచ్చినప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసేటట్టే ఉంటే ఆ వివాహం ముందుకు వెళ్తది. ఇద్దరి మధ్యన ఒక బంధం ఏర్పడాలి, ఒక నమ్మకం ఏర్పడాలి. వివాహం అంటే రెండు కుటుంబాల కలయిక. ఆ రెండు కుటుంబాల మధ్యన ఒక అనుబంధం అనేది ఏర్పడాలి. అది ఎట్లా ఏర్పడుతుంది ఆ అనుబంధం? నమ్మకం ఉండాలి కదా. వాళ్ళ క్వశ్చన్ వేస్తే మీరు ఆన్సర్ చేయరు, మమ్మల్ని అడుగుతున్నారు ఏంటండి, మమ్మల్ని అది అడగకూడదు ఇది అడగకూడదు ఆ? అని అడగకూడదు. సో ఇవన్నీ చాలా ఉన్నాయి, చూసుకోండి. వివాహం అనే ఈ పవిత్ర బంధాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే నేను చెప్పినట్టుగా వీడియో కాల్స్ అనేది చాలా అవసరము. వీడియో కాల్స్ లేకపోతే ఇట్లా నేను చెప్పినట్టుగా జరుగుతూ ఉంటాయి. ఒకసారి పెళ్లి అయిపోద్ది, అప్పుడు ఏం చేస్తారు తర్వాత? ఇప్పుడు అబ్బాయికి అబ్బాయి అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయిని అడగాలి, నాన్న ఇది వివాహం జరుగుతుంది కదా, నీకేమన్నా వెనక మెమరీస్ ఏమైనా ఉన్నాయా, పాత జ్ఞాపకాలు అలాంటివి ఏంటి మనసులో పెట్టుకొని మీ తల్లిదండ్రులు నీకు బలవంతంగా పెళ్లి ఏమన్నా చేస్తున్నారా? ఎందుకంటే తల్లిదండ్రులు సమాజం కోసం చాలా మంది అబ్బాయి సైడ్ నుంచి అమ్మాయి సైడ్ నుంచి కూడా తల్లిదండ్రులు ఈ ప్రేమ అనేది ఈ రోజుల్లో చాలా మీకు తెలియంది లేదు. ఎందుకంటే స్వేచ్ఛ పెరిగి ఉంది. ఎక్కడికైనా మనం కంపెనీస్ అనేది పంపిస్తా ఉన్నాం, చదువుకుంటా ఉన్నారు, ఉద్యోగ రీత్యా, చదువు రీత్యా పిల్లలు చాలా దూరం వెళ్ళి చదువుతూ ఉన్నారు. పోతే అక్కడ మనకి ఈ కల్చర్ ఏం కల్చర్ అంటే కో ఎడ్యుకేషన్ కల్చరు, కో వర్కింగ్ కల్చరు. ఇద్దరు ఆడామగ కలిసి చేసుకునే, ఉద్యోగరీత్యా కలిసి ఉండి చేసే స్థితులు ఏర్పడుతున్నాయి. మల్టీనేషనల్ కంపెనీలు ఎంతో దూరం వచ్చి ఉన్నాయి. ఎక్కడెక్కడంటే మెట్రోపాలిటన్ సిటీస్లో అన్ని కూడా కంపెనీలు ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. సో ఇద్దరు కూడా పురుష స్త్రీ అనే భేదం లేకుండా ఇద్దరు వెళ్ళేసి ఉద్యోగరీత్యా ఎంతో దూరం చదువుతూ ఉన్నాడు. ఇప్పుడు మా బాబు ఎక్కడో చదివి జలంధర్లో చదివాడు, ఈ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. సో మీ పిల్లలు కూడా ఎక్కడెక్కడో అమృత యూనివర్సిటీ అనో, ఏ చెన్నైలోనో మన సత్యభామ అనేసి చదువుతా, అస్త్రా అని చదువుతూ ఉంటారు. ఉద్యోగరీత్యా ఏ చెన్నైయో పోయి, ఏ పూణే అనో, ఏ హైదరాబాద్ అనో, బెంగళూరు అనో, చెన్నై అనో ఉద్యోగరీత్యా చేస్తా ఉన్నాం. సో ఈ వర్క్ కల్చర్లో తప్పనిసరిగా వాళ్ళ మధ్యన పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయం ప్రేమగా మారచ్చు, ఆకర్షణగా మారచ్చు. కానీ సమాజంలో ఉన్న బంధనాల వల్ల, ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోనందువల్ల వాళ్ళు ఫోర్స్ చేసి వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తున్నారు. కాబట్టి అలా ఫోర్స్ చేసేస్తే ఏమవుతుంది అంటే
కొంతమంది అడ్డు అంటే అడ్డు చెప్పలేకపోతారు. ఎందుకంటే ఈ తల్లిదండ్రులు భయపెడతారు. మేము ఆత్మహత్య చేసుకుంటాం, లేకపోతే వెనక నీకు చెల్లెలు ఉంది, నీకు ఆ చెల్లెలికి పెళ్లి కాదు నువ్వు ఇలా చేస్తే, లేకపోతే నీకు తమ్ముడు ఉన్నాడు, సమాజంలో మాది పల్లెటూరు, అందరి ముందు మా మా బంధువులందరి ముందు మేము తలకాయ తలకాయ ఎత్తుకొని తిరగలేము, మాకు తలవంపులు వస్తాయి అని ఆ అమ్మాయిని భయపెడతారు. ఇక ఏం చేయలేక అమ్మాయి ఒప్పుకుంటది. ఒప్పుకున్న తర్వాత పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి మానసికంగా బాధపడుతూ ఉంటది. అయ్యో నేను అక్కడ ఒకరికి మనసు ఇచ్చాను. ఇది ఉదాహరణకి మన మన మహాభారతంలో జరిగిన భీష్ముడు అంబిక అంబాలికని జయించి తీసుకెళ్తారు కదా. అప్పుడు ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి చెప్తది, ఇట్లా నేను ఒక అతన్ని ప్రేమించానండి అనేసి భీష్ముడికి. ఆయన అంటాడు, సరే అమ్మా నాకు తెలియదు వెళ్ళిపో అంటాడు. అక్కడికి వెళ్ళి ఆమె అడిగితే అతను అతను జయించి తీసుకెళ్ళాడు మిమ్మల్ని, నేను పెళ్లి చేసుకోలేను అంటాడు. సాల్లుడు అనుకుంటా అతని పేరు, రాజు పేరు సాల్లుడు అనుకుంటా. అప్పుడు మళ్ళీ భీష్ముడి దగ్గరికి వస్తుంది. అతను వద్దంటున్నాడండి, యుద్ధంలో మీరు జయించి తీసుకెళ్లారు కాబట్టి అంటే అతను నేను పెళ్లి చేసుకోలేనమ్మా, నా కొడుకు కూడా చేయలేను అంటాడు. సో ఇది ఏంటంటే ఇది ఈ రకంగా స్త్రీ సంఘర్షణ జరుగుతూ ఉంటది. ఇది మనం ఎవరిని నేను తప్పుపట్టను. సమాజంలో మనకి ఈ ఉద్యోగరీత్యా స్వేచ్ఛ, చదువు రీత్యా చాలా దూరంగా వెళ్ళి చదువుకుంటా ఉన్నందువల్ల ఈ బంధాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే దీన్ని జాగ్రత్తగా మీరు హ్యాండిల్ చేసుకోవాలి. తల్లిదండ్రులు ఇద్దరి సైడు కూడా, అమ్మాయి సైడు కూడా అబ్బాయిని అడగాలి ఓపెన్ గా. అమ్మాయి సైడ్ తల్లిదండ్రులు అబ్బాయిని అడగాలి, నాన్న చూడు ఇది జీవితం, నీకేదన్నా మీ తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేస్తున్నారా, ఇది నీ ఇష్టపూర్వకంగా ఈ వివాహానికి నువ్వు ఇష్టపడుతున్నావా, లేదు నాన్న నీకేదన్నా గతంలో చదువుకునేటప్పుడు కానీ ఉద్యోగరీత్యా ఎవరైనా పరిచయాలుండి చేసుకోవాలంటే మీ తల్లిదండ్రులు దానికి ఒప్పుకోకపోతే మాకు చెప్పు నాన్న అని ఆయన్ని వాళ్ళ తల్లిదండ్రుల ముందు అడగకపోయినా కూడా పర్సనల్ గా ఫోన్లో అన్న ఫోన్ చేసి అడగాలి. చెప్పు నాన్న ఒక టైం, వారం టైం తీసుకొని చెప్పు, మేము ఏంటంటే జీవితంలో మళ్ళీ మా ఆడపిల్లగలమే ఇట్లా అయితే బాగుండదు అని అడగాలి. అబ్బాయి సైడ్ వాళ్ళు కూడా అమ్మాయిని అడగాలి. తల్లిదండ్రుల ముందు అడగలేకపోయినా ఆమెను పర్సనల్ గా ఫోన్ చేసి అడిగి చూడాలి. ఆమెకు ఒక అవకాశం ఇస్తే ఆమె ఏమో ధైర్యంగా, తల్లిదండ్రులు ఆమె నోరు మూసేశారు మీరు చెప్పండి చెప్పమ్మా, మేము ఈ వివాహాన్ని మీ తల్లిదండ్రులు తెలియనీయకుండా క్యాన్సిల్ చేసుకుంటాము అనేసి ఆమెకు చెప్పాలి. సో ఇవన్నీ చేసుకోకుండా ఒక మీటింగులు లేవు, వీడియో కాల్స్ లేవు, నేరుగా డైరెక్ట్ గా మీరు వెళ్ళి కూర్చొని అబ్బాయిని అమ్మాయికి పెళ్లి చూపులు పెడితే ఇవి ఇలా జరుగుతాయి. ఇప్పుడు నేను 4 కేసులు చెప్పాను. ఒక ఫోటోది చెప్పాను, ఒక స్కిజోఫీనియా అబ్బాయికి ఇట్లా ఆ, జబ్బుండి తల్లిదండ్రులు పెళ్లి చేసేసారు, అమ్మాయి జీవితం నాశనం చేశారు ఆ కేసులో. ఇంకో కేసులో అమ్మాయికి ఆ, ఈ వర్క్ కల్చర్లో లవ్ లవ్ షిప్ ఉన్నందువల్ల ఆమె తల్లిదండ్రులు ఫోర్స్ చేసి సమాజం అనే ఒక బూచిని చూపించి ఆ గౌరవం కుటుంబ గౌరవం అనే ఒక ఒక ముసుగేసి ఆ అమ్మాయికి పెళ్లి చేశారు. ఆ అమ్మాయి తర్వాత వాస్తవం చెప్పి, అంటే వివాహం అయిన తర్వాత నుంచి ఆ అమ్మాయి ఫోన్లో ఉండటం వల్ల వాళ్ళు తల్లిదండ్రులు, అబ్బాయి సైడ్ తల్లిదండ్రులు మాట్లాడి ఏంటమ్మా అంటే ఆమె చెప్పింది వాస్తవం, ముందు చెప్పాలి, జరిగిపోయింది, సరే విడాకులు ఇప్పించారు. సో ఇవి నా ఫ్రెండ్ విషయంలో పాత రోజుల్లో అయితే ఆ రోజు ఫోనులు లేవు. సో ఇవన్నీ నేను ఏం చెప్తున్నాను అంటే, ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఎవరైనా, నేను చెప్పిన ఈ టాపిక్ ని ఇంత చెప్పాను, మీరు చెప్పండి వివాహాలు జరిగేటప్పుడు ఈ ఆధునిక యుగంలో వీడియో కాల్స్ అవసరమా కాదా. నేను ప్రాక్టికల్ గా 4 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇలా ప్రతి వారము ఉదయం 10 గంటలకు ఒక వివాహ మీటింగ్ లో మనకి డిస్కషన్స్ ఉంటాయి. అందులో వరకట్న సమస్య కావచ్చు, ఆ పెళ్లి ఖర్చులకి ఎక్కువ డబ్బులు కావాలనే కేసులు, ఎందుకంటే నా దగ్గర ఎన్నో కేసులు వస్తున్నాయి, ప్రాక్టికల్ గా నేను చూస్తూ ఉంటాను. సరే ప్రతి ఆదివారం ఏదో ఒక సమస్య మనం తీసుకొని మాట్లాడుకుందాము. ఈ రోజు ఈ సమస్యలో నేను చెప్పింది, వివాహానికి ఆ అబ్బాయి అమ్మాయి మధ్యన పెళ్లి చూపులకు ముందు ఫిజికల్ గా అబ్బాయి అమ్మాయి ఇంటికి వెళ్ళి చూసే ముందు వీడియో కాల్స్ అనేది 2 సెషన్లు, మళ్ళీ అబ్బాయి సైడ్ తల్లిదండ్రులు అమ్మాయి సైడ్ తల్లిదండ్రులు వాళ్ళు కూడా అబ్బాయితో మాట్లాడాలి అని నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను. ప్రాక్టికల్ గా 4 కేసులు మీకు చెప్పాను. మీరు ఎవరైనా దీని మీద మీ అభిప్రాయాలు చెప్పాలంటే చెప్పండి, లేదు అంటే క్లోజ్ చేద్దాం. ఎందుకంటే ప్రతి ఆదివారం ఒక ఒక టాపిక్ అనేది ఉండాలి వివాహాల మీద. ఇది రికార్డ్ అయినా జరిగి 10 మందికి వెళ్తుంది, 10 మందికి తెలుస్తుంది. అలా తెలియాలి. సొసైటీలో చిన్న చిన్నగా వచ్చి రిఫార్మేషన్ అంటే
ఒక మార్పు రావాలి. ఆ మార్పుకి ప్రజలు అంటే ప్రతి ఒక్కరూ కూడా మానసికంగా తయారై ఉండాలి. ఇది నాకు చాలా వరకు ఏంటంటే కొంతమంది వివాహాలకి వీడియో కాల్స్ లేదు అన్న వాళ్ళకి నేనే ప్రాక్టికల్ గా వద్దన్నాను. వదులుకున్నాను. నేను మీకు చెప్పాను, అబ్బాయికి ఈ మధ్య పెళ్లి చేశాను, మిమ్మల్ని అందరిని ఆహ్వానించాను పెళ్లికి రండి అని. ఇది కూడా నేను ఇలా చేసుకున్న వివాహమే. మీకు ఒక న్యాయం, నాకు ఒక న్యాయం కాదు. మీకు ఏది చెప్పానో నేను అదే చేశాను. నేను ప్రతి ఒక్కటి కూడా ఆదర్శంగానే వెళ్ళి చేశాను ఆ వివాహాన్ని. కాబట్టి నేను మీకు ఒకటి చెప్పి నేను ఒకటి చేసుకోలేదు, అందరికీ అదే చెప్పాను. ఇలాగే ఉంటే బాగుంటది అని అందరికీ చెప్తున్నాను. దానివల్ల సమస్యలు ఉంటాయి అనేసి చెప్తున్నాను. మీరు ఎవరైనా ఈ విషయం మీద మాట్లాడాలి అంటే నాతోటి ఏంటి మీ అభిప్రాయాలు, అవునా కాదా? ఇప్పుడు మన సాదం ఆ లోకనాథమా, ఏంటి సార్? సాదం లోకనాథం గారా? మాట్లాడండి సార్. ఏంటి అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చూపులకు ముందు? అయితే అటు అమ్మాయి తరపు ముందుకు రాకపోవచ్చు అండి. ఎందుకంటే వీడియో కాల్స్ అంటే అది ఎంతమంది చూస్తారో ఏంటో అనేది కొంత వాళ్ళకి అనుమానం రావచ్చు. ఆ, అది తప్పదండి. వాళ్ళు అది ఎంతమంది చూస్తారో కానీ ఈ బోత్ పార్టీస్ చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను ఏం చెప్పాను అంటే, అలా చూసుకోకపోతే మీరు ఇప్పుడే వచ్చారు, ఇంతకుముందు డిస్కషన్ జరుగుతా ఉంది. 4 కేసులు నేను చెప్పాను జరిగినాయి, నా దగ్గరికి వచ్చినాయి ఆ కేసులు. అది చాలా దారుణాతి దారుణమైన కేసులు. అది ఒక అబ్బాయికి ఏమో జబ్బు ఉండి ఆ జబ్బుని దాచిపెట్టి పెళ్లి చేశారు. అంటే అది డైరెక్ట్ గా పెళ్లి చూపులు చూపించారు, వీడియో కాల్స్ లేవు. ఆ, ఒక అమ్మాయికి ఏమో ఇంత ప్రేమ వ్యవహారం ఉంది, ఆ అమ్మాయి తల్లిదండ్రుల అమ్మాయికి సమాజం అది అని చెప్పేసి వంశ గౌరవం అని పెళ్లి చేస్తే, తర్వాత ఆ అమ్మాయి ఫోనుల్లో ఎక్కువ బిజీగా ఉండటం, తల్లిదండ్రులు కనిపెట్టి అబ్బాయి తల్లిదండ్రులు అడిగితే అమ్మాయి వాస్తవం చెప్పింది. ఆ, అప్పుడు ఏం చేశారంటే కోర్టు, అంటే మన ఒక లాయర్ తోటి కూర్చోబెట్టి వీళ్ళిద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో రాసుకొని ఆ అమ్మాయికి ఇవ్వాల్సింది ఇచ్చేసి వదిలేసుకున్నారు. అంటే మ్యారేజ్ ని సెటిల్ చేసుకున్నారు. ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఏమో ఫోటోకి ఇచ్చిన ఫోటోలకి ఇంటికి వెళ్ళి చూసి పెళ్లి చూపుల్లో చూస్తే ఆ ఫోటోకి ఈ అమ్మాయికి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ మూడు మూడు కేసులు నా ఫ్రెండ్ తోటి ఆ రోజుల్లో 1990లో వీడియో కాల్స్, పెద్ద ఫోన్లు లేని, స్మార్ట్ ఫోన్ లేని రోజుల్లోనే అబ్బాయితో మోసం చేసి పెళ్లి చేశారు. పెళ్లి చూపుల్లో అమ్మాయి మాట్లాడలేదు. నా ఫ్రెండ్ అడిగితే అమ్మాయికి సిగ్గండి అన్నారు. నా ఫ్రెండ్ అడిగిన నా నా ఫ్రెండ్ నా నాతోటి బిఎస్సి మ్యాథమెటిక్స్ శర్మ కాలేజీలో చదివిన నా ఫ్రెండ్ యాదవ్లో అతనితోనే మోసం చేశారు. అతను ఇంకా చాలా గొప్పవాడు. జీవితాంతం అమ్మాయికి చీర కట్టుకోవడం కూడా రాదు, తలదూకోవడం రాదు, వంట రాదు, అమ్మాయికి తను బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేసుకోవడం రాదు. అప్పట్లోనే చేశారు. కాబట్టి నేనేమంటాను అంటే, అబ్బాయి జీవితం అంతా బాధపడ్డాడు, ఏడుస్తాడు నా దగ్గర, ఎందుకంటే నేను ఫ్రెండ్ని కాబట్టి. ఓకే మరి మొన్న అమ్మాయి ఎవరితో చెప్పుకోలేండి. నాతో చెప్పుకొని ఏడ్చాడు. సరే, అతనికి దైవం ఎంత అతనితోటి ఆడుకుందంటే, ఆ, వాళ్ళకి ఒక బాబు పుడితే ఆ అబ్బాయి కూడా మెంటల్ గా బాగుండడు. ఉమ్, అంటే దైవం అక్కడ కూడా అతనికి అన్యాయం చేసింది. అంటే ఆ, సరే, పిల్లలన్నా పుడతాడు, అమ్మాయి బాగానే ఉంది, అమ్మాయి సరే, అమ్మాయికి ఏ విధమైన మేనేజ్మెంట్ చేసుకోలేదు, బట్టలు కట్టుకోలేదు, దూకోలేదు అని చేస్తే, అమ్మాయి చేత కాపురం చేసిన అబ్బాయికి ఒక అబ్బాయి పుడితే ఆ అబ్బాయి కూడా మెంటల్ గా ఉంటాడు అనమాట. సో ఆ, ఇవన్నీ సమాజంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజు నేను ఆధునిక యుగంలో వీడియో కాల్స్ చేసుకోండి, ఒకరితో ఒకరు లోతుగా మాట్లాడుకోండి, లేదు అంటే మీరు ఉమ్, ఇబ్బంది పడతారు తర్వాత అనేసి నేను అందరికీ రికార్డ్ అవుతా ఉంది క్లాసు. ప్రతి ఆదివారం ఏదో ఒక సమస్య నా దగ్గరకు వస్తానే ఉంటాయి. జ్యోతిష్యం సమస్యను, ఇలాంటి వివాహ సమస్యలు, ఇట్లా చెప్పి అట్లా చేసారండి, లేకపోతే ఇంకా సమస్యలు నెక్స్ట్ మాట్లాడదాం వచ్చే ఆదివారం. ఈ అదే. పెళ్లి ఖర్చులకి 25 లక్షలు కావాలి. అవి పేర్లు నేను చెప్పకూడదు, నాకు అన్ని నేను నోటెడ్ నా మైండ్ లో, ఎవరెవరు పెళ్లి ఖర్చులు అదే. పాతిక. కరెక్ట్ అది. అది మీతోనే జరిగింది అనుకుంటా, మీకు కూడా తెలుసు ఆ విషయం. అవును. నాతో జరిగింది. మీతోనే జరిగింది. ఇంకా ఉన్నారు, 25 లక్షలు పెళ్లి ఖర్చులు కావాలి ఇస్తేనే నేను వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడాను. ఆ ఆ, తల్లిదండ్రులతో మాట్లాడి అతనితోటి, ఏమయ్యా నువ్వు ఈ 25 లక్షలు పెళ్లి ఖర్చులు అడుగుతున్నావు, ఏంటి సంగతి? ఆ నీకు అంటే అతను నాతో చెప్పింది ఏంటంటే, అవునా అండి, ఆ 5 లక్షలు ఇస్తారంట, ఆటో డ్రైవర్కి ఇస్తారు పెళ్లి ఖర్చులకి ఈరోజు 5 5 5 లక్షలు.
ఆ, అంటే నేనన్నాను, అదేంటి సార్ మీరు ఎంతమంది మీకు ఆడపిల్లలు అంటే, నాకు ఆడపిల్లలు లేరు అన్నారు. అదేంటి సార్ అంటే, ఆ, నాకు ఇద్దరు మగపిల్లలు. అదేంటి సార్ మీకు అక్కడే మీరు ఏంటంటే, అక్కడ కొంచెం మీకు అహం ఎక్కింది బాగా. అది. ఎందుకంటే నాకు ఆడపిల్లలు లేరు కాబట్టి, నాకు మగపిల్లలు ఉన్నారు కాబట్టి, నా ఇష్టం వచ్చినట్టు నేను బేరం చేస్తాను. అయినా కూడా సార్ 25 లక్షలు మీకు ఎందుకు తక్కువలో ఖర్చు చేసుకోవచ్చు కదా, ఏదో సరే వాళ్ళ పెళ్లి ఖర్చులు 1-2 లక్షలు ఏదో ఇస్తారు కదా అంటే, మేము ఘనంగా చేయాలండి పెద్దగా అంటే, ఘనంగా చేయాలి అనుకున్నప్పుడు మీ డబ్బులు ఖర్చు పెట్టుకోవచ్చు కదా, మీరు సంపాదించుకొని ఉంటారు కదా, ఆడపిల్ల డబ్బులు మీరు ఖర్చు పెట్టుకోలేదు ఏంది? అది వాళ్ళు ఇస్తే మేము ఉమ్, పెళ్లి ఖర్చులు చేస్తామండి అని నేను అడిగాను. అడిగితే ఆ, నేను ఇంకా ఉన్నాను సార్, మీకు ఏమన్నా ఇల్లు అలాంటివి ఉన్నాయంటే నా మీద ఆయన ఫైర్ అయ్యాడు. అదేంటి మీరు అట్లా ఆ, అంటారు, ఇల్లు లేకుండా ఎట్లా ఉంటాం, అడగండి నన్ను, పలానా ఆయన్ని అడుగు మా ఇల్లు ఎంత ఉంటే నేను ఆయన్ని అడిగాను, ఏమయ్యా వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చావు కదా, ఏంటి ఆయన ఇంటి కండిషన్ ఏంటంటే, సార్ ఆ, పిల్లర్స్ లేకుండా కట్టిన పాత బిల్డింగ్ అది, ఉమ్, పిల్లర్స్ కూడా వేయలేదు, ఎప్పుడో పాత రోజుల్లో కట్టారు బిల్డింగ్, మరి దానికి ఆ, 25 లక్షలు నీకు ఇవ్వాలి, ప్లస్ ఇంకా అలక నువ్వు 25 లక్షలు అడిగేవాడి, పెళ్లి ఖర్చులకు అడిగేవాడి, కోట్లు కట్నాలు అడుగుతావు కదా తప్పనిసరిగా. సార్ తప్పనిసరిగా 1.5 కోటి దాకా, 2 కోట్ల దాకా ఇస్తారు మాకు, అడుగుతున్నారు మా ఊర్లో ఇస్తామంటున్నా, మరి నా దగ్గరికి ఎందుకు వచ్చు, అక్కడే చేసుకోవచ్చు కదా. ఆ, ఇప్పుడు నీకు ఇస్తానన్నప్పుడు అక్కడ ఎందుకు చేసుకోవడం లేదు? సరే, ఆయనకి నాకు మాటలు జరిగాయి, ఆయనకి నేను చెప్పాను, చెప్పి చాలా విషయాలు చెప్పాను, సార్ ఇది జీవితం, ఇట్లా చేయకూడదు, మీకు మగపిల్లలు ఉన్నారని అట్లా చేయకూడదు. వాళ్ళు ఖర్చులకి ఇస్తారు, ఇచ్చింది మీరు, వాళ్ళు ఆ, ఖర్చులకి ఇచ్చారు, ఆడపిల్లలకి మీరు వాళ్ళు ఇస్తారు మీరు, అర్థమైందా? ఆ, ఆ, ఎంతో ఖర్చు ఇస్తారు. అది అంతేగాని ఒక 25 లక్షలు కాదు, 1 లక్ష 2 లక్షలు ఇస్తారు అంతకన్నా. ఎందుకంటే అమ్మాయికి ఆస్తి రూపంగా అంతా కూడా అమ్మాయి పేరు మీదే ఉంటది, మీరు కట్నం అనరు దాన్ని. అయ్యో లెక్క, ఇటువంటి లెక్కలేదండి. ఇయ్యాల కాబట్టి రేపని తెచ్చుకుంటుంది అమ్మాయి, మాకు సంబంధం లేదండి, ఉన్నప్పుడు ఎందుకు తెచ్చుకోదు, ఆ వాటా వాటా మా ప్యాషన్ ఇంత కావాలి. నేనేంటంటే ఒకటే చెప్పాను, ఈ రోజు కూడా ఇది రికార్డ్ అవుతా ఉంది, ఇది ఆ సమాజంలో ఇది ఒక మెసేజ్. మీరు అవును. వివాహాలని ఆడబిడ్డలు లక్ష్మి మీ ఇంటికి తెచ్చుకుంటున్నారు, మీ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు అన్న ఈ ఈ వివాహ సందర్భాల్లో కట్న అవును. కానుకలు అనేది, అది మీరు ఆ, కట్నం అనటం చాలా తప్పు. వరకట్నం అనేది ఒక పెద్ద నేరము. ఆ, అమ్మాయికి ఆస్తి రూపంలో ఇస్తారు. అది ఎందుకంటే మీ అందరికి తెలిసిన విషయమే ఇది. స్త్రీకి అది. తండ్రి ఆస్తిలో వాటా ఉంటది. ఇది చట్టపరంగా చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్. మహానుభావుడు మన ఎన్టీ రామారావు గారు మొదట, ఆయన మన తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, స్త్రీకి తండ్రి ఆస్తిలో వాటా కావాలి అని ఆమెకి చట్టంగా చేశారు. దాన్ని ఆదర్శంగా తీసుకొని అప్పుడు ఆ, పివి నరసింహారావు గారు ఆ, మనకి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ లో చట్టంగా చేశారు. సో ఆమెకి ఇవ్వాల్సింది ఆమెకి ఇస్తారు స్త్రీధనంగా. అవును. మీరు డిమాండ్ చేయమాకండి. నేను కోరేది సమాజాన్ని ఏంటి అంటే, నేను 30 years దేశం కోసం చేసిన ఒక టెక్నికల్ ఇంజనీర్ని, ఆర్మీలో ఇన్ని సంవత్సరాలు నా నా లైఫ్ అంతా, ఒక యంగ్ లైఫ్, నా నా లైఫ్ మొత్తం అక్కడ పెట్టాను నేను. ఏ నేను ఏ 24లో వెళ్తే 54లో అట్లా వచ్చాను నేను బయటికి. వచ్చి ఈరోజు ఒక సామాజిక సేవ, సమాజంలో చాలా కుళ్ళు ఉంది, వివాహాల్లోనే చాలా దరిద్రం ఉంది, జ్యోతిష్యం అంటారు, పెళ్లిళ్ళు కావు, హిందువుల్లో పెళ్లిళ్ళు కాకుండా 35-30, నా దగ్గర ఎన్ని కేసులు. నిన్న ఒక అతను నెల్లూరు నుంచి నన్ను ఫైర్ అయ్యాడు నా మీద. 90లో ఉన్న వాళ్ళ బాబు, 90లో ఉన్నాడు వాళ్ళ బాబు. ఆ? ఆ, నేను మ్యాచ్లు ఆ, పంపిస్తా ఉంటే నాకు నాకేందంటే, జనరల్గా నేను మ్యాచ్లు ఇస్తే నాకు ఫీడ్బ్యాక్ వస్తుంది, సార్ ఇట్లా వాళ్ళు కట్నాలు అడుగుతున్నారనో, పెళ్లి ఖర్చులకు ఇవ్వడం లేదు, వదిలేసుకున్నారనో, పోతే ఇంకా వచ్చేసి ఈ జ్యోతిష్యం అని, ఈ జ్యోతిష్యం తలకాయ నొప్పి. ఒక 75% మ్యాచ్లు, ఎక్కువ మ్యాచ్లు జ్యోతిష్యాల మీద పోతా ఉన్నాయి. నా దగ్గర ప్రొఫైల్ 90, 88, 87 పడి ఉన్నాయి. సరే, సండే మీటింగ్ పెడతాను, ముగ్గురు ఉన్నారు. సండే మీటింగ్ రండి అయ్యా, నేను ప్రతి ఆదివారం మీటింగ్ పెడతాను, మీ సమస్య ఏందో మాట్లాడుకుందాము. పోనీ 24x7 అంటే, సోమవారం నుంచి ఫోన్లు వస్తాను, మాట్లాడుతూనే ఉంటాను, చెప్తానే ఉంటాను. ఆ, అట్లా ఫోన్ వచ్చేసి, అయ్యా నా బాబు 88లో ఉన్నాడు, నేను ఏదో పొరపాటు చేశాను జ్యోతిష్యం అని, ఈరోజు దరిద్రం వల్ల నేను ఇన్ని రోజులు నేను మ్యాచ్ చేసుకోలేకపోయాను, నా తప్పయింది. వాసు యాదవ్ మీకు ఫోన్ చేస్తున్నా, నాకు మంచి మ్యాచ్ చూసే అంటే, నా దగ్గర ఎన్నో మ్యాచ్లు కుప్పలు తిప్పలుగా పడినాయి, ఏం చేసుకుంటాను ఆ మ్యాచ్? నేనేం చేసుకుంటాను ఆ అదే. మ్యాచ్? మీకోసం పెట్టిన సంస్థ ఇది. కాకపోతే మిమ్మల్ని ఏదో అదే. గోశాలకు కొంచెం ఏదైనా డొనేషన్ చేయమంటాను. దానికి అదే. భయపడిపోయి దానికి భయపడిపోయి నా దగ్గరికి వస్తే ఆ డబ్బులు అడుగుతాడు గోశాలకి. అయ్యో, ఎంత ఇస్తారు సార్ మీరు గోశాలకి? అది కూడా మిమ్మల్ని మీ నెత్తి మీద నేనేం కూర్చోవటం లేదు.
అది గోవులకి మీరు అట్లా. దానం చేస్తే మీకు మంచిది అనే ఒక సదుద్దేశంతో మీకు ఈ సంస్థ పెట్టి పిలిచి మీకు పెళ్లిళ్ళు చేస్తాను రండయ్యా మీరు అంటే ఆయన నెల్లూరు నాతో ఏమంటాడు, మీరెవరు సార్, మీరు ఎవరు మాకు సలహాలు ఇవ్వటానికి? అదేంటి సార్ మీరు అట్లా అంటారు? మీరు జ్యోతిష్యం, మీ మీ వివాహం చేసుకునేటప్పుడు 20-30 సంవత్సరాల వెనకాల మీరు జ్యోతిష్యం లేదు, చూసుకోలేదు. చూసుకోకపోతే మా పిల్లలు మా ఇష్టం సార్, మేము ఏమైనా చేసుకుంటాం. అరే సార్ అట్లా అనమాకండి, అది తప్పు అవుతుంది. ఎందుకంటే తప్పు ఎందుకు అవుతుంది సార్? మీరు ఈ రకంగా సలహాలు ఇస్తా ఉంటే అంటే ఆయనకి ఇంకా 90లో ఉన్న కొడుకుని పెట్టుకొని జ్యోతిష్యం అనే ఆ చట్రంలో ఇరుక్కొని పెళ్లిళ్ళు చెడగొట్టుకొని ఈ రోజు వాసు యాదవ్ ఏ జన్మ బంధమో నాకు తెలియదు, ఈ సమాజంలో నాకేం అవసరం, నేను ఉద్యోగాలు చేసుకోవచ్చు కదా. ఏ బంధం ఉండి మిమ్మల్ని అందరిని నేను తలుపులు తట్టి ఫోన్లు మీకు ఫోన్లు చేసి ఒక ఆదివారం మీటింగ్ పెట్టి మీకు జ్యోతిష్యం కోసం ఒక సోమవారం క్లాస్ పెట్టి ఆ జ్యోతిష్యం మీకోసం నేను ఆ జ్యోతిష్యం చదివి చదివి చదువుతానే ఉన్నాను. ఈ రోజు జ్యోతిష్యంలో నన్ను మీరు చిన్న చితకోలు పట్టుకోలేరు. వాళ్ళు చెప్పే ఎలిక పిల్లులు పాము ముంగీసులు ఆవు పుల్లులకి నేను దొరకను నేను. నా దగ్గరికి వస్తే ఆ చిన్న చితకోలు ఫెయిల్ అవుతారు. నా దగ్గర ఇంకా డిస్కషన్ చేయాలంటే ఈ మహానుభావుడు నేను చెప్పిన 100% ఏ ఐదుగురో ఉంటారు. వివాహ జ్యోతిష్యం అనే ఆ జ్యోతిష్యంలో చిన్న చితకోళ్ళు ఈరోజు నన్ను టచ్ చేయలేరు. నేను చాలా దూరం వెళ్ళున్నాను. నేను వేదిక జ్యోతిష్యం చదివి ఉన్నాను, కృష్ణమూర్తి పద్ధతులు చదివి ఉన్నాను. అర్థమైందా? సో నేను ఒక సోమవారం క్లాస్ పెట్టి మీకోసం ఉచితంగా రండి సార్ మీరు నేర్చుకోండి జ్యోతిష్యం, సమాజాన్ని శుద్ధి చేయండి, మీ మానసిక శుద్ధి చేయండి అంటే ఆయన 90లో పెట్టుకున్న కొడుకుని నేను మ్యాచ్లు పంపిస్తా ఉంటే మీరెవరు సార్ మాకు అంటే నేను ఒకటే చెప్పాను. నేను చూడండి సార్, మీరెవరు అంటే నేను ఆర్మీలో 30 years చేశాను, మీ సార్ గౌరవం ఇస్తాం. నాకు ఆ గౌరవం అవసరం లేదు సార్, నన్ను మీరు తిట్టండి కానీ ఓపెన్గా వచ్చి తిట్టండి. సండే మీటింగ్ పెడుతుంటాను నేను, సండే మీటింగ్ రండి, అందరి ముందు తిట్టండి. అందరి ముందు నేనేం చెప్పాను మీకు చెప్పండి. అక్కడికి వచ్చి వాసు యాదవ్ నన్ను జ్యోతిష్యం చూడొద్దన్నాడు, మీరు ఈ 30 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకునేటప్పుడు జ్యోతిష్యాలు చూసారా, ఈ రోజు 90లో ఉన్న మీ అబ్బాయికి పెళ్లి చేయకుండా జ్యోతిష్యం పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, ఇది మీరు తప్పు చేస్తున్న తప్పని మమ్మల్ని అంటున్నాడు. కాబట్టి ఆయన అడుగుతున్నాను, మీరెవరు, మీకేం సంబంధం కలగజేసుకొని అడగండి. మీరు ఓపెన్ గా తిట్టండి సార్, నేను ఒక సైనికుడిని. నాకు తిట్లు మీకోసం నాకు చెంపదెబ్బలు పడతాయి, ఎందుకంటే సమాజాన్ని మంచి చేయాలంటే చెంపదెబ్బలు పడతాయి కదా. తప్పు. ఇప్పుడు నాకు ఇందులో నాకేం స్వార్థం ఉంది, నాకే బంధం. ఇప్పుడు 30 years చేసిన నేను ఒక సైనికుడిని, ఓ ఆర్మీలో ఒక పద్ధతిగా ఒక ఇన్స్ట్రక్టర్ గా ఎంతో సబ్జెక్ట్ చెప్పి కంప్యూటర్స్ అని ప్రోగ్రామింగ్ అని నెట్వర్క్స్ అని కమ్యూనికేషన్ అని ఇంజనీరింగ్ చదివి చదివి అదంతా నాతో పాటు చస్తే కాల్ చేస్తారు బూడిదవుద్దని. అయ్యో ఈ జ్ఞానం అమ్మ నాకు అనంతకోటి బ్రహ్మాండ నాయకి జగజ్జనని మా అమ్మ త్రిపుర సుందరి ఆ అమ్మ నాకు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని పంచాలి అని వారానికి 3 రోజులు క్లాసులు పెట్టి రండి కోడింగ్ క్లాసులు నేర్చుకోండి. ఏ హైదరాబాద్లోకి వెళ్ళేసి ఏ క్యూ స్పైడర్ నరేష్ రత్నంలో మీరు అక్కడ ఏ 30,000 ఇచ్చి 40,000 ఇచ్చి ఒక 6 నెలలు అద్దెండేసి ఆడ మీరు సినిమాలకి షికార్లు కాదు మొత్తం 1,00,000 మీ నాన్న డబ్బులు అమ్మ డబ్బులు ఖర్చు చేసి వస్తారు కదా, ఆన్లైన్లో ఫ్రీగా నేర్చుకోండి అని ఒక సంస్థ పెట్టి లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ వారానికి శుక్ర శని ఆదివారం క్లాసులు పెట్టి వివాహాల్లో ఉన్నటువంటి సమస్యలను అతను అధ్యయనం చేసి, ఎందుకంటే అతను పెళ్లి బాబుకి పాపకి పెళ్లి ఇప్పుడు మా పాప ఉంది ఇంకా చేయలేదు, బాబుది చేశాను మొన్న, మీ అందరిని పిలిచాను. దాంట్లో ఈ వివాహ సమస్యల్లో ఎక్కువ ఈ మన పెళ్లిళ్ళ పేరాయిలది ఎక్కువ సమస్య ఉంది, ఎక్కువ కట్నగా ఈ ఇలా ఈ అడుగుతున్నారు, కమిషన్లు అడుగుతున్నారు అని వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి ఇలా చేయకూడదు. పాత రోజుల్లో పెళ్లిళ్ళు చేసేవాళ్ళు, మీరు చేయండి మంచిది కాదంటం లేదు, మీరు తప్పు పట్టడం లేదు, మీరు వాళ్ళు పెళ్లిళ్ళు చేయటంలో. ఎందుకంటే బతకాలి అంటే ఏదో ఒక కళ ఉండాలి, ఆ కళ మీరు నమ్మారు, దాన్ని న్యాయం చేయండి, వాళ్ళు ఇచ్చింది తీసుకోండి. అంతేగాని ₹1,00,000 ఇస్తే కమిషన్ 3%, ఒక ఆమె అంట 3% కమిషన్ కావాలి. 3% ఓకే. అంటే ఆమె అంట 1,50,00,000 ఇప్పిస్తుందంట. 3% కమిషన్ కావాలంటే ఎంత అది? 4,50,000 అడుగుతుంది ఆమె ఆ పెళ్లి చేసినందుకు. అవును. 1,50,000 అవును. ఇస్తారు. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఈరోజు మానవ బంధాలు ఎలా ఉన్నాయంటే ఈ సమాజంలో ఎవరికి వారే యమునా తీరే టైప్ లో బతుకుతూ ఉన్నారు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో అందరూ కలిసి వివాహాలు ఎతికేవాళ్ళు, మ్యాచ్లు ఎక్కడ ఈ రోజు ఎవడు అన్నదమ్ములు ఉన్నా పట్టించుకోవడం లేదు, అక్క చెల్లెలు మాకెందుకులని ఉన్నా చెప్పరు మ్యాచ్లు. ఎందుకంటే ఎందుకని ఈ ఆధునిక యుగంలో స్వార్థం పెరిగిపోయింది, అసూయ ద్వేషాలు ఎక్కువైపోయినాయి. మేమెందుకు చెప్పాలి, చెప్తే వాళ్ళకి మంచి మ్యాచ్ వెళ్ళిపోద్ది, మంచి మ్యాచ్ ఇది ఇంత జీతం ఉంది వాళ్ళ మా తమ్ముడు కూతురికి చెప్తే వాళ్ళు ఎదిగిపోతారేమో, లేకపోతే నా అక్క కొడుకు చెప్తే వాళ్ళు ఎదిగిపోతారు, ఎవరు చెప్పడం లేదు మ్యాచ్లు.
ఉమ్, సో దీన్ని ఉమ్, బిజినెస్ చేసుకుంటా కొన్ని షాదీ.com లని, మ్యాట్రిమోనియల్ సైట్స్ అని, ఇవన్నీ కాకుండా సమాజంలో కొంతమంది పెళ్లిళ్ళ పేరయ్యలు ఉన్నారు. చెయ్యండి, నేను కాదంటం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇచ్చింది తీసుకోండి, డిమాండ్ చేయమాకండి. సమాజం ఇది, మంచి జరగాలి. ఉమ్, నేను ఇంత విషయాలు మాట్లాడుతున్నాను, మీరందరూ కూడా నేను చెప్పేది అర్థం చేసుకోండి. వివాహాలు ముందుకు తీసుకెళ్ళండి. నా దగ్గర ఫోన్ చేయండి. ఒకరి అలా నేను ఎత్తలేకపోవచ్చు, ఎందుకంటే నాకు కొంచెం అప్పుడప్పుడు నేను బిజీ అవుతాను. గోవులకు వచ్చి నిన్న కూడా గడ్డి కోసం తిరిగాను నేను. ఎక్కడ గడ్డి దొరకలేదు. ఉమ్, అంతే, నిన్నంతా టైం వేస్ట్ అయింది, గడ్డి దొరకలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆఫ్ సీజన్ అయిపోయింది. సరే, దానికి ఏం చేస్తున్నా అంటే నేను దానా కొనేసి పంపిస్తా ఉన్నాను. దానా అంటే వేరుశనగ చెక్కను, లేకపోతే నువ్వుల చెక్కను, తౌడను, బెల్లం అని, నల్ల బెల్లం అని పంపిస్తా ఉన్నాను. అప్పుడప్పుడు గడ్డి గడ్డి కావాలి. సో నిన్న కొంచెం నేను బిజీ ఉమ్, అయ్యాను. ఒకరు ఎవరన్నా ఫోన్లు ఎత్తకపోతే ఎత్తకపోయి ఉండొచ్చు, ఎందుకంటే నాది ఒక సర్వీస్ కాదు. నా వారానికి 3 రోజులు నా కోడింగ్ క్లాసులు చేయాలి. ఆదివారం సండే పేరెంట్స్ తో మీటింగ్ అనేది ప్రతి సండే పెట్టాలి. ఇది ఒకరు వచ్చారు, ఇద్దరు వచ్చారు సంబంధం లేదు, రికార్డ్ అవ్వాలి. ఇది ఛానల్లో పెట్టాలి, ఉమ్, గ్రూపుల్లో వెళ్ళాలి, వివాహ సమస్యలు డిస్కషన్ చేయాలి, మార్పు తీసుకురావాలి తల్లిదండ్రుల్లో. మార్పు ఎందుకు తీసుకురావాలి అంటే, ఇప్పుడు నేను డైరెక్ట్ గా అతనితో మాట్లాడి 25 లక్షలు ఎందుకండి అంటే, నా గోశాలకు 10,000 ఇస్తానన్నాడు ఆయన. మీరు పెళ్లి సెటిల్ చేయండి సార్, నాకు గోశాల 10,000 ఇస్తాను. నా దెబ్బతో ఆ 10,000 పోయి ఆయన నాతో మాట్లాడటమే మానేశాడు. ఫోన్లు ఎత్తలేదు నేను ఫోన్లు చేస్తే. ఉమ్, ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తే ఎత్తాడు. ఏంటి సార్, ఏంది సార్ అలిగారు నా మీద అంటే, అలగలేదులే అన్నాడు. ఏంది సార్, ఇది తప్పే ఉంది. మీరు 25 లక్షలు అంటే మీకు ఆడబిడ్డ లేదు కాబట్టి మీరు ఆలోచించడం లేదు సార్, అట్లా చేయకూడదు కదా, ఆలోచించండి. మీకు మంచి ఉమ్, కుటుంబాలు చూసుకోండి. అబ్బాయి అమ్మాయి నచ్చుకున్న తర్వాత మీరు ఇంకా దాంట్లో కూరగాయల బేరం చేయమాకండి. మాకు ఇంత ఇస్తేనే పెళ్లి ఖర్చులు చేసుకుంటాము, లేకపోతే ఇంత ఆస్తులు ఇస్తేనే చేసుకుంటాం అన్నమాట. ఒకవేళ మీకు అలాంటి కోరిక ఉంది, మీరు సోషల్ స్టేటస్ లో సమాజంలో చాలా ఉన్నత వర్గంలో ఉన్నారు, ఆర్థిక పరంగా ఫినాన్షియల్ గా చాలా ఉన్నతంగా ఉన్నారు అనుకున్నప్పుడు, మీకు సూట్ కారు అన్నప్పుడు అలాంటి కుటుంబాలను ఎత్తుక్కోండి. నేను కాదంటోళ్ళు, ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఏం కోరుకుంటారంటే వాళ్ళకి సమఉజ్జీలైన మ్యాచ్లు కావాలని కోరుకుంటారు. కొంతమంది ఏంటంటే అసలు అక్కడ ఏమీ లేకపోయినా కూడా మాకు మంచోళ్ళు కావాలి అంటే, అది మనకి ఏంటంటే ఆకాశానికి అంటారు, ఏమంటారు, ఉచ్చేయటం అంటారు. అంటే మీరు ఏదో మంచి కుటుంబం మంచి అది జరిగిపోతా ఉంటే ఒక్కోసారి చేసుకుంటారు, మీరు ఇష్టపడి చేసుకుంటే నాకేంటి బాధ.